హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హిమజా హిమూ. ఈరోజు మేమైతే కాళహస్తికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్తో. ఇదైతే మేము సడన్గా అయితే ప్లాన్ చేసాము. వెళ్దాము టెంపుల్కి అని చెప్పి చాలా డేస్ నుంచి అయితే అనుకుంటున్నాం అందరం కలిసి వెళ్దాము అని. అండ్ మా ఫ్రెండ్ వాళ్ళ హౌస్ అయితే ఉంది కాళహస్తిలో, సో వాళ్ళ మమ్మీ కూడా ఇన్వైట్ చేశారనమాట, రండి అని చెప్పి. సో ఇంకా సండే వెళ్ళిపోదాం అని చెప్పి వెళ్ళిపోతున్నాం. ఇంకా మా ఫ్రెండ్స్ చాలా అల్లరని మీరు లాస్ట్ బ్లూ ల్యాండ్ వీడియోలో అయితే చూసింటారు, చూడకపోతే చూసేయండి. ఈరోజు అల్లరి అయితే చేయరు, ఎందుకంటే టెంపుల్ కాబట్టి. చూద్దాం గైస్, మా వాళ్ళు ఎక్కడికి పోయినా అల్లరి చేస్తూనే ఉంటారు. నేను చాలా డీసెంట్ గైస్, మా ఫ్రెండ్స్ గ్యాంగ్లో నేను చాలా అంటే చాలా డీసెంట్. ఇంకా నాకు మార్నింగ్ అయితే ఆకలి అయితే అవుతుంది, ఇంకా లిచ్చి తినేసి నేనైతే స్టార్ట్ అయిపోయాను. నా ఫ్రెండ్ జాను అయితే నా హాస్టల్కి అయితే వచ్చేసాను. ఇంకా మేమిద్దరం అయితే బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోయాం. అక్కడికి నా ఫ్రెండ్స్ అందరూ వచ్చేస్తారనమాట. సో మేము వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. నా ఫ్రెండ్స్ వేసి వచ్చింది. ఈ పిల్ల చాలా ఓవర్ యాక్షన్ గైస్, మీరు లాస్ట్ వీడియోలో చూసింటారు. మా ఫ్రెండ్ ఏసీఆర్ వాళ్ళ డాడ్ అయితే వచ్చారు, వీడియో తీయకంటున్నారు. నా ఫ్రెండ్ చాలా లక్కీ అని చెప్పాలి, వాళ్ళ డాడ్ చాలా సపోర్టివ్గా ఉంటారు. ఇంకా ఈమె హారిక చాలా ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటుంది, బట్ చాలా ఫైనల్గా మేమైతే ఆ పాప వాళ్ళ హౌస్కి అయితే వెళ్తున్నాం. బిందు వాళ్ళ మామ్ అండ్ వాళ్ళు ఇన్వైట్ చేశారు మమ్మల్ని. సో మేము చాలా హ్యాపీగా అయితే వెళ్తున్నాము. తను లేకపోతే మాకు చాలా కష్టం అయిపోయేది టెంపుల్లో అయితే. తనైతే చాలా బాగా మాకు దర్శనం అయితే చేపించింది. థ్యాంక్ యూ బిందు. ఫైనల్గా మేమైతే కాళహస్తికి రీచ్ అయిపోయాం. ఇంకా మేమందరం ఆటోలో వాళ్ళ హౌస్కి అయితే వెళ్తున్నామట. రోడ్లో ఒక ర్యాంప్ వాక్ అయితే చేసాము. అందరి మమ్మల్ని విచిత్రంగా చూస్తున్నారు. ఫైనలీ మేము వాళ్ళ హౌస్కి అయితే వెళ్ళిపోయాము. ఆంటీ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని. మేమైతే చాలా హ్యాపీ. ఈవెన్ ఫుడ్ కూడా బయట తినేయలేదు, ఆంటీనే మా కోసం చేశారనమాట. ఆంటీ అయితే షైగా ఫీల్ అవుతున్నారు వీడియో తీస్తూ ఉంటే. ఈ పిల్ల మాత్రం చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంది. హాయ్ 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 అని చెప్తున్నారు వీడియోలో, ఏమైనా చెప్పండి అని చెప్పి లాస్ట్కి తను కూడా హాయ్ అనే చెప్పింది. ఇంకా మేము అలా కొంచెం చిల్ అయ్యామన్నమాట. ఇంకా ఆంటీ మా కోసం వేడివేడిగా ఇడ్లీ అయితే చేశారు. ఫుల్ ఆకలితో అయితే ఉన్నాము అందరం. మేమైతే ఇడ్లీ అయితే చాలా అంటే చాలా బాగా చేశారు, సాంబార్ కానీ ఆ టేస్ట్ బాగుండే. ఈ పిల్ల వీడియో తీయని అడుగుతూ ఉంది మాటికి. ఇంకా తనకి కూడా ఒక క్లిప్ అయితే తీసాను. ఇంకా అందరం అలా తినేసి ఇంకా రెడీ అయితే అవుదామని చెప్పి అనుకుంటున్నాం. అంతలో ఈ పిల్ల ఏదో జోక్ అయితే వేసి నవ్వుకుంటూ ఉన్నారు అందరూ. ఇంకా మేము ఒక ట్రాన్సిషన్ వీడియో కోసం మేమైతే రెడీ అయిపోయామన్నమాట. ఇలా ఒక వీడియో అయితే చేసాము. ఇంకా ఫైనల్గా అందరం ఒక్కొక్కరు రెడీ అయితే అవుతున్నాం అనమాట. నేను చాలా డేస్ నుంచి సీతారామంలో స్టైల్లో రెడీ అవుదాం అనుకుంటున్నాను. మురునాల్లాగా అయితే నా వల్ల అవ్వలేదు, నేను అంత రెడీ అవ్వలేకపోయాను. ఇంకా కొంచెం హెయిర్కి కర్ల్స్ అయితే చేసుకొని అదే బ్లౌజ్ అయితే స్టిచ్ వేసుకొని ఇంకా మేమైతే రెడీ అయిపోయాం. మా వాళ్ళు మ్యాక్సిమం 1 అవర్ 2 అవర్స్ ఈజీగా రెడీ అయ్యారు గైస్. ఇంకా ఒక్కొక్కరు అలా ర్యాంప్ వాక్ అయితే చేస్తున్నారు వీడియోస్ కోసం. మీరే చూసేయండి వాళ్ళ ర్యాంప్ వాక్ అయితే. ఇంకా మేము మా ఫ్రెండ్ వాళ్ళ హౌస్ నుంచి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. టెంపుల్కి ఇక్కడ నుంచి దగ్గరే అనమాట. ఇంకా వేడి ఎక్కువగా ఉంది, చాలా ఎండగా ఉన్నింది అసలు. ఇంకా ఫైనల్గా టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాం. ఇంకా మేము లోపలికి అయితే వెళ్ళాలి. ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ టెంకాయలు అవన్నీ తీసుకుంటూ ఉన్నారు. యాక్చువల్గా తీసుకోవడం వేస్ట్, అక్కడ కొట్టనియరు మమ్మల్ని కాదు, ఎవరు అక్కడ టెంపుల్లో కొట్టకూడదు. నా సజెషన్ ఏమంటే ఇంకోసారి వెళ్ళేటప్పుడు ఎవరు తీసుకోకండి. ఇంకా లోపల నేనైతే టెంపుల్ వ్లాగ్ అయితే చేయలేకపోయాను. ఇంకా ఫోన్స్ అన్నీ కలెక్ట్ చేసేసుకున్నారు అక్కడికి. నా ఫ్రెండ్ నా ఫోన్ ఒక్కటి లోపలికి కొంచెం అలో చేసిందనమాట. అక్కడక్కడ కొన్ని క్లిప్స్ తీసుకుంటూ వీడియోస్ ఫొటోస్ తీసుకుంటూ లోపలికి అయితే ఎంటర్ అయిపోయాం. ఫైనలీ మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఈవెన్ హాఫ్ అన్ అవర్లో మాకైతే దర్శనం కంప్లీట్ అయిపోయింది. చాలా ఫుల్గా ఉన్నారు, కానీ మా ఫ్రెండ్ బిందు వల్ల త్వరగా అయిపోయింది మాకి. ఇంకా ఇక్కడ గోమాత అయితే ఉంది. ఇంకా మేము ఇక్కడ ఫుడ్ అయితే ఫీడ్ చేయొచ్చు గోమాతకి. సో నేను ఇలా కొంచెం ఫీడ్ చేస్తున్నాను. అవి తినలేకపోతున్నాయి, వచ్చిన వాళ్ళందరూ ప్రతి ఒక్కరు తినిపిస్తూ ఉన్నారు. బట్ నేను వ్లాగ్లో చూపిద్దామని చెప్పి అయితే తీసాను అనమాట క్లిప్స్ అన్నీ. ఇంకా మా ఫ్రెండ్స్ పైన అక్కడ వ్యూ పాయింట్ బాగుంటుందంటే వెళ్ళారు. అంతవరకు టైం వేస్ట్ ఎందుకు, నేను ఆల్రెడీ ఒక 2-3 టైమ్స్ అయితే విజిట్ చేశాను శ్రీకాళహస్తి. సో వాళ్ళైతే వెళ్ళారు పైకి. ఇంకా నేను ఇక్కడ ప్రసాదం తీసుకుందాం, వాళ్ళు వచ్చే వరకు క్యూ అయితే ఎక్కువ ఉంటుంది అని చెప్పి ప్రసాదం కోసం అయితే వెళ్ళిపోయి ప్రసాదం తీసుకుంటూ ఉన్నాను. యాక్చువల్గా చెప్పాలంటే నాకు ఫొటోస్ వీడియోస్ పిచ్చి ఎక్కువ. వాళ్ళకి అప్పుడప్పుడు కోపం కూడా
వస్తూ ఉంటుంది. అందుకు నేను నా ఫ్రెండ్ జాను బయటకు వెళ్ళాం, లేట్ అయిపోయింది. ఊరికే వాళ్ళకి అబద్ధం చెప్పామన్నమాట. అక్కడ వేరే వాళ్ళు పడిపోయారు, వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాము అని చెప్పి. అది ఈ వీడియో చూసే వరకు వాళ్ళకి కూడా అది నిజం అని తెలియదేమో. ఇంకా ఆంటీ ఇంటికి రాగానే వేడి వేడిగా ఫుడ్ అయితే చేశారు. నాకైతే పాలన్నం చాలా ఇష్టం. మీకు కూడా ఇష్టమైతే కామెంట్ అయితే చేయండి. ఇక్కడ నా వ్లాగ్ అయితే చూస్తున్నారనమాట. నాకైతే చాలా షైగా ఫీల్ అయ్యాను గైస్. ఇంకా ఫైనల్గా మా ట్రిప్ అయితే ఇలా వెళ్ళింది. టెంపుల్ డేట్ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది టెంపుల్ డేట్. ఇంకా ఫైనల్గా తిరుపతికి రీచ్ అయిపోయామన్నమాట. ఒక కాఫీతో అయితే మా డే అయితే ఏం చేశాను. ఇలా ఫొటోస్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్తో. థ్యాంక్ యూ సో మచ్ బిందు ఫర్ ఇన్వైటింగ్ అస్. చాలా బాగా చూసుకున్నారు వాళ్ళైతే మమ్మల్ని. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ అండ్ బిందు. మేము మళ్ళీ వస్తూనే ఉంటాం మీ హౌస్కి అయితే. ఇలా మా ఫ్రెండ్స్ టెంపుల్ డేట్ అయితే కంప్లీట్ అయింది గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ లవింగ్ గైస్. టన్స్ ఆఫ్ లవ్. బాయ్ బాయ్.